విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మనం గత కొన్ని రోజులుగా మహాభారతంలో కనిపించే విశిష్ట మహిళల గురించి చర్చించుకుంటున్నాం. అవి ఆ పాత్ర చిన్నదైనా పెద్దదైనా అది మన మీద చూపించే ప్రభావం అధికంగా ఉంటుంది. ఇది చిన్న పాత్రే కదా అని మనకు అనిపిస్తుంది, కానీ దాని ప్రభావం చాలా కాలం పాటు మనని వెంటాడుతూ ఉంటుంది. అటువంటి స్త్రీ పాత్రల గురించి ఇవాళ చెప్పుకుందాం. పైలపత్ని. పైలపత్ని అంటే పైల మహర్షి యొక్క భార్య. ఆవిడకు వేరే పేరేమీ ఉండదు, కానీ ఆవిడ మహా ఇల్లాలు. పైలపత్ని పైల గురువు. ఆ గురువుకి శిష్యుడు ఉదంకుడు. ఉదంకుడి పాత్ర చాలా విశిష్టమైన పాత్ర మహాభారతంలో. ఈ పైల మహర్షి దగ్గర ఉదంకుడు నిత్యం అధ్యయనం చేసి వేదాధ్యయనం చేసి అష్టాసిద్ధి మహిమలన్నీ కూడా నేర్చుకున్నాడు. అంతటి మహిమాన్వితుడైన శిష్యుడిని చూసి పైల మహర్షి ఎప్పుడూ చాలా గర్వపడుతూ ఉండేవాడు. అతని భార్య కూడా ఇతని నమ్రతని వినయాన్ని చూసి మురిసిపోతూ ఉండేది. ఆ రోజుల్లో ఆ కాలంలో మహర్షులకి వాళ్ళ దగ్గర నేర్చుకున్న శిష్యులే పుత్ర సమానులు. సో కనుక వాళ్ళకున్న కోరికలు కానీ ఏదైనా ఇచ్చలు కానీ నెరవేర్చాల్సిన బాధ్యతని చెప్పను, కానీ సంతోషంగా వీళ్ళ శిష్యులు నెరవేరుస్తూ ఉండేవారు. సరే, అధ్యయనం అయిపోయింది కాబట్టి గురువు దగ్గర నుంచి నిష్క్రమించే సమయంలో పైల మహర్షి దగ్గరికి వెళ్ళి, గురువర్య, నేను మీకు ఏమైనా చేయగలనా మీకు అని అడుగుతాడు. అంటాడు గురువు అంటాడు, నువ్వు నాకు చేసేదేముంది, అన్నీ చక్కగా నేర్చుకున్నావు, నీ విద్య అంతా కూడా సమాజానికి ఉపయోగపడేటట్లుగా చెయ్యి అని చెప్తాడు. కానీ ఒక మాట, నాకైతే కోరికలు ఏమీ లేవు, కానీ నా భార్య ఉంది కదా గురుపత్ని, ఆవిడని కూడా ఒకసారి వెళ్ళి అడుగు, ఆవిడకి ఏమైనా కావాల్సి వస్తుంది. ఆ భార్యాభర్తల బంధం స్త్రీలను కూడా ఒక విలువ ఇవ్వాలనే ఆలోచన చూసినప్పుడు మనకి చాలా ఆనందం కలుగుతుంది. సరే, ఉదంకుడు వెళ్ళి ఈ గురుపత్ని దగ్గరికి వెళ్తాడు. ఉదంకుడు మనసులో కూడా గురువుతో సమానమైన గౌరవం గురుపత్నికి కూడా ఇస్తాడు. ఏదో గురువు చదువు చెప్పాడు కాదు, విస్తట్లో అన్నం పెట్టేది గురుపత్నే కదా, అందుకని ఆవిడని కూడా మాతృ సమానరాలుగా చూస్తాడు. ఆవిడ కోరిక కూడా నెరవేర్చడం చాలా ముఖ్యమని చెప్పేసి అనుకుని వెళ్ళి గురు పత్నికి నమస్కరించి, అమ్మా, మీ కోరిక ఏమిటో చెప్పండి, నేను నా సాధ్యమైనంత వరకు, అవకాశం ఉన్నంత వరకు నేను దాన్ని నెరవేరుస్తాను అని చెప్తాడు. మురిసిపోతుంది గురుపత్ని. సరే అంటుంది, నాయన, నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నాను, నువ్వు వెళ్ళి పౌష్య మహారాజు భార్య దగ్గర మంచి మకర కుండలాలు ఉన్నాయి, అంటే చెవులకు పెట్టుకునే ఆభరణాలు, అవి తీసుకునిరా. అవి తీసుకుని వస్తే వాటిని నేను ధరించి నేను ఒక మహావ్రతాన్ని చేద్దామని అనుకుంటున్నాను. ఇవాళ నుంచి 4 రోజుల లోపల, అంటే శిష్యుల మీద ఉన్న నమ్మకం అన్నమాట, 4 రోజుల లోపల అవి తీసుకునిరా, నేను శుచిస్నాతనయ్యి నేను అవి ధరించి నేను వాటిని గురు పూజ కాదు, మామూలు అతిథి పూజలు కూడా, భగవంతుని సేవ కూడా చేస్తాను, ఒక ముఖ్యమైన పండగ చేస్తాను అని చెప్తుంది ఉదంకుడితో. అలాగే ఉదంకుడు ఆ పౌష్య మహారాజు పత్ని దగ్గరికి వెళ్ళి ఆ కొండలాలు తీసుకొచ్చి ఆ గురుపత్నికి ఇచ్చి, గురుపత్నిని చాలా సంతోషంగా ఆవిడ వ్రతం పూర్తి అయ్యేట్లుగా చేస్తాడు ఉదంకుడు. కానీ ఇక్కడ ఇంకొక స్త్రీ గురించి కూడా మనం చెప్పుకోవాలి. సో ఇక్కడ గురుపత్ని ఎంత వినయ విధేయతలుగా భర్తకి సేవలు చేస్తోందో, అక్కడ పౌష్యపత్ని అని చెప్పింది కదా, ఎవరైతే కుండలాలు ధరించి ఉన్నారో ఆవిడ ఎవరంటే గురుపత్ని కాదు, ఆవిడ ఒక మహారాజు భార్య, పౌష్య మహారాజు భార్య ఆవిడ. కానీ మహాపతివ్రత. ఎవరైనా అశుచి అయి ఉంటే కనుక వాళ్ళకి ఆమె కనిపించదు. అశుచి అయి ఉన్న వాళ్ళకి కనిపించదు. అశుచి అంటే ఏదో పెద్ద ఇది విషయం కాదు. మనం మామూలుగా నిత్యంగా ఏవో మన కాలకృత్యాలు తీర్చుకుంటాం కదా, కాలకృత్యాలు తీర్చుకున్న వెంటనే కాళ్ళు చేతులు కడుక్కోవడం, మొహం కడుక్కోవడం, కొన్ని వర్గాల వాళ్ళైతే స్నానం చేయడం, ఇవన్నీ కూడా అశుచిత్వాన్ని దూరం చేస్తాయి. ఈ రకంగా ఉన్న వాళ్ళని చూసినప్పుడు ఆవిడ కనిపించదు. ఆవిడ మహత్యం అలాంటిది. మళ్ళీ భర్త ఎవరు? మహారాజు భార్య అయినప్పుడు ఆవిడ అన్ని విధాలుగా అనేక సుఖ సంతోషాలు అనుభవిస్తూ మామూలు మహారాణిగా కూర్చుని ఉండవచ్చు.
కానీ చూసారా ఆవిడకి ఎంత శక్తి ఉందో, అశుచులకి ఆవిడ ఎవరికి కనపడదు. సరే ఉదంకుడు వెళ్ళి ఇలాగ మా గురుపత్ని యొక్క కోరిక మేర నేను ఈ కుండలాలు తీసుకోవడానికి వచ్చానండి, ఆ కుండలాలు నాకు ఇప్పించగలరా అని రాజుగారి దగ్గరికే వెళ్ళి అడుగుతాడు. పౌష్య మహారాజు దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. అదేముంది, తప్పకుండా మీ పైలపత్నికి కనుక మా కుండలాలు ఉపయోగిస్తే అది మా అదృష్టమే సుమా. నువ్వు వెళ్ళి అక్కడ రాణివాసంలో మహారాణి ఉంటుంది, ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆ కుండలాలు అడుగు, ఆవిడ తప్పకుండా ఇస్తుంది, నేను చెప్పానని చెప్పు అంటాడు. సరే ఉదంకుడు రాణివాసానికి వెళ్తాడు. అక్కడ అంతా వెతుకుతాడు. వెతికితే ఎక్కడా కనబడదు ఆవిడ. అయ్యా ఇదేమిటిది, రాజుగారు ఇలా చెప్తారా అని అనుకుని మళ్ళీ వెళ్ళి రాజుగారి దగ్గరికి వెళ్ళి, పౌష్య మహారాజా అక్కడ మీ భార్య ఏమీ కనపడలేదు నాకు అంటాడు. అక్కడ రాజు అంటాడు, అనలేకపోతాడు ఒక మాట, నువ్వు అశుచి అయి ఉన్నావు అని. ఉదంకుడంతటి మహర్షిని ఒక రాజు, నువ్వు అశుచి అయి ఉన్నావు కాబట్టి నా భార్యను చూడలేకపోయావు అని అనడానికి బదులుగా, చూడు నా మహారాణి అశుచులకి కనబడదు కాబట్టి ఆ దోషం ఏదో నీ దగ్గరే ఉంది, అది నువ్వు చూసుకో అని నర్మంగా చెప్తాడు. అంటే నువ్వు ఎక్కడో అశుచి వెయ్యావు సుమా అని చెప్పడం అనమాట. సరే ఉదంకుడు ఆలోచిస్తాడు, అవును కదా, నేను అక్కడ కాలకృత్యం తెచ్చుకుని అక్కడ నేను ఆచమనం చేయకుండా వచ్చేసాను, అందుకని ఆవిడ నాకు కనబడలేదు అనుకుని గబగబా వెళ్ళి తను తన తప్పుని తెలుసుకోవడం గొప్ప విషయం కదా. ఉదంకుడు మహర్షి, అతని వల్లే భవిష్యత్తులో సర్పయాగం జరుగుతుంది. అంతటి మహర్షి అయినా సరే అయ్యో నన్ను రాజుగారు ఇలా అన్నాడా అని అనుకోకుండా నిజమే అని ఒక్క క్షణం ఆలోచించి వెళ్ళి గబగబా నదీ స్నానం చేసి శుచి అయి మళ్ళీ కోటలోకి వస్తాడు మహారాణి దగ్గరికి. మహారాణి దగ్గరికి వచ్చినప్పుడు మహారాణి ఏముంటుందంటే, నాయన ఏం కావాలి నీకు అంటే, ఇలాగా పౌష్య మహారాజుతో చెప్పే వచ్చానండి నేను, ఆయన ఆజ్ఞ వలన మీ దగ్గర కుండలాలు తీసుకోవడానికి వచ్చాను, మా గురుపత్ని ఆజ్ఞ అయ్యింది, ఆవిడ అక్కడ ఎదురు చూస్తూ ఉంటుంది నా కోసం అని చెప్తాడు. వెంటనే ఆవిడ చాలా సంతోషించి, నా కుండలాలు కనుక మీ గురుపత్ని ధరిస్తే నా అదృష్టం కింద భావిస్తాను అని చెప్పేసి అనుకుని ఆవిడ వెంటనే కుండలాలు తీసి అతని చేతిలో పెడుతుంది. చేతిలో పెడుతూ పెడుతూ ఒక మాట అంటుంది, ఇవి చాలా జాగ్రత్తగా నువ్వు ఇంటికి తీసుకెళ్ళాలి, ఎందుకంటే వీటిని ఎప్పుడు దొంగిలిద్దామా అని చాలామంది ఎదురు చూస్తున్నారు, ఇవి కనుక ఇంకొకళ్ళ చేతుల్లో పడితే చాలా ఇబ్బంది, అందుకని నువ్వు వాటిని జాగ్రత్తగా తీసుకుని వెళ్ళు, వీటిని కొట్టేయడానికి ఎంతమందో ఎదురు చూస్తున్నారు అని చెప్పేసి ఆవిడ చెప్తుంది. అలాగే అమ్మా అని చెప్పి నమస్కరించి కృతజ్ఞతలు చెప్పుకుని ఆ కుండలాలు తీసుకుని వెడుతూ ఉంటే సాయంకాలం అవుతుంది. అతను సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడానికి ఏం చేస్తాడు, ఆ కుండలాలు చేతిలో ఉన్నప్పుడు మరి చేతులు ఖాళీగా ఉండవు కదా, అందుకని కుండలాలు కాస్త అక్కడ ఒక చోట పెట్టి అర్ఘ్యం ఇవ్వడానికి పెడతాడు సరస్సు దగ్గరికి. అప్పుడు తక్షకుడనే సర్పం ఆ కుండలాలు తీసుకుని నాగలోకానికి పారిపోతాడు. సరే ఇక్కడికి అది వేరే కథ. అలా పారిపోవడం, తక్షకుడు వెనకాల ఇతను కూడా ఉదంకుడు కూడా వెళ్ళి మొత్తం మీద అక్కడ కార్యక్రమం పూర్తి చేసి ఆ కుండలాలు తీసుకుని 4 రోజుల లోపల పైలపత్ని దగ్గరికి వచ్చి గురుపత్నికి ఆ కుండలాలు ఇవ్వడం ఇక్కడ కథాంశం. అంటే ఇక్కడ ఒక రకమైన గురుపత్ని యొక్క మహిమ చూసాం మనం. ఆవిడ 4 రోజుల్లో రమణమని చెప్పింది, 4 రోజులు దాటకుండా శిష్యుడు వచ్చాడు. తర్వాత అక్కడ పౌష్యపత్ని, ఆవిడ కూడా మహా ఇల్లాలే కాదు, అశుచులకు కనబడని మహాపతివ్రత. అలాంటి స్త్రీ ఆవిడ మహారాజు యొక్క భార్య. రకరకాల సమాజాన్ని రిప్రజెంట్ చేసే ఈ స్త్రీలు మనకి ఇచ్చే సందేశం ఏమిటి అంటే, అమోఘమైన సందేశం ఇచ్చారు. వారి వారి స్థానాల్లో వాళ్ళు ఉంటూనే ప్రపంచానికి మంచి నడవడికను నేర్పారు. కొన్ని మనం నిత్యం ఆచరిస్తున్నప్పుడు ఏమవుతుందంటే మనకే అనుకోకుండా కొన్ని శక్తులు వస్తాయి. అది ఎవరికి వాళ్ళకి అనుభవంలోనే ఉంటుంది. మనం రోజు కొంచెం మంచి పనులు చేస్తున్నా, పూజ చేస్తున్నా, లేకపోతే గురువుల్ని ఆశ్రయించిన కొన్ని విషయాలు అప్పటికప్పుడు తట్టడం,
అంటే అన్నీ కూడా లాభాలు ఎప్పుడు కూడా ధనం రూపంలోనే ఉండవు. ఆలోచన సరైన సమయానికి రావడం కూడా గొప్ప అదృష్టమే కదా. ఇలాంటి అదృష్టాలని ఇస్తాయని చెప్పేసి చెప్తూ ఈ ఇద్దరు పత్నుల గురించి నేను చెప్పాను. పౌల పత్ని, పౌష్యపత్ని. వీళ్ళిద్దరి పేర్లు కూడా మహాభారతంలో కనిపించవు. అంత మాత్రాన వాళ్ళని మర్చిపోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే పౌష్యపత్ని ఇచ్చిన కుండలాల వలనే తర్వాత జనమేజయుడు సర్పయాగం చేస్తాడు. ఆ సర్పయాగాన్ని తర్వాత ఉదంకుడే సర్పయాగానికి అతన్ని రెచ్చగొడతాడు. ఈ రకంగా కథ మహాభారతంలో అనేక కథలు కల్పిస్తాయి. కాబట్టి ఈ ఇద్దరు పత్నుల గురించి ఇవాళ మనం తెలుసుకుందాం. మళ్ళీ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.